అర్థం చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని దేవదాసులుగా నిలబడినగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవా వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలము పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లలు. మరి దావీదు రాసిన కీర్తన 32వ కీర్తన చదువుకున్నాం పిల్లలు. మరి అందులోంచి 8 నుంచి చివరి భాగం వరకు చదువుకున్నాం పిల్లలు. దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు మరి పిల్లరా, మరి ఈ కీర్తన 51వ కీర్తన మరి ఆయన పశ్చాత్తాపముతో రాసినట్టుగా చూస్తాం పిల్లలు. చూసినప్పుడు బెత్షెబా విషయములో దావీదు పడిపోయిన తర్వాత పిల్లలు, మరి ఆ తర్వాత ఉరియాను చంపించిన తర్వాత ఎంతో పశ్చాత్తాపడినట్టుగా చూస్తాం. ఎందుకంటే దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఏ పాపమైతే చేశాడో ఆ పాపము తన హృదయం మీద చాలా భారముగా ఉన్నట్టుగా చూస్తాము. దావీదు రాస్తున్న కీర్తనలో చూసినప్పుడు మరి 51వ కీర్తన కానీ, మరి 32వ కీర్తన కానీ, మరి 51వ కీర్తనలో పాపం ఎల్లప్పుడూ నా కన్నుల ఎదుటనే ఉందంటాడు. తల్లి గర్భములో నుంచి నేను పాపములో జనించానంటాడు. ఈ 32వ కీర్తనలో కూడా చూసినప్పుడు మొదటి 2 వచనాల్లో చూసినప్పుడు ఎవరు ధన్యుడు అనే విషయాన్ని అక్కడ ఫోకస్ చేస్తూ దావీదు మాట్లాడుతున్నప్పుడు, మరి ఎవరైతే తమ పాపములకు పరిహారము, ప్రాయశ్చిత్తము, పాప క్షమాపణ పొందాడో వాడు ధన్యుడు అంటాడు. ఎవరి పాపములైతే దేవుడు లెక్కించడో వాడు ధన్యుడు అంటాడు. దేవుడి వాక్య భావంలో చూసినప్పుడు పాప క్షమాపణ పొందినప్పుడు అందులో పొందుకునే ఆనందమును గురించి దావీదు రాస్తుండగా చూస్తాం పిల్లలు. మరి దేవుడి వాక్యం 2 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటాడు, పాప క్షమాపణ పొందిన వాడి యొక్క మరి ఆనందం ఎలా ఉంటుందనే విషయాలు, ఎలాంటి ధన్యతలో ఉంటాడు, ఎలాంటి ఆశీర్వాదంలో ఉంటాడని రాస్తాడు. కింద భాగంలోకి వచ్చినప్పుడు ఎలా పాపము తను కృంగించిందన్న విషయాలు రాస్తాడు. 3 వచనంలో చూసినప్పుడు, ఆ 4వ వచనంలో కూడా చూసినప్పుడు అలాగే రాస్తాడు. మరి 5వ వచనంకి వస్తేకే ఇట్ వాస్ కంప్లీట్ కన్ఫెషన్. 5వ వచనాల్లో కూడా గమనిస్తే కనుక దావీదు తను ఒప్పుకుంటున్నట్టుగా చూస్తున్నాడు. దెన్ ఐ అక్నాలెడ్జ్డ్ మై సిన్ అంటాడు, టు యూ అంటాడు. దేవా నీకు మరి నీ యొద్ద నా పాపమును నేను ఒప్పుకొంచిని అంటాడు. దేవుని వాక్య భావంలో మరి ఏ పాపమును కూడా నేను కప్పుకొనకుండా ఆ పాపముల విషయంలో దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం పడ్డట్టుగా కన్ఫెస్ చేసినాడు. కన్ఫెషన్, ఈరోజు చాలాసార్లు మనము కన్ఫెషన్కు చాలా దూరంగా ఉంటాం. వి డోంట్ లైక్ టు కన్ఫెస్. ఎందుకంటే ఒకవేళ కన్ఫెషన్లోకి మనం వెళ్ళాలంటే ఏంటి ప్రాబ్లము? కన్ఫెస్ చేయడానికి ఒక విశ్వాసి కంటే ఏంటంటే కన్ఫెస్ చేయడానికి గల ప్రాబ్లం ఏంటంటే పాపం చేసినాడు ఒప్పుకోడు. కానీ దావీదు నిజంగా దేవుని హృదయానుసారం. దావీదుకు తెలుసు ఏంటంటే పాప విషయంలో క్షమాపణ దొరకడము, ఆ క్షమాపణ పొందినాక ఆ దొరికే ఆనందము ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే కానీ అది జరగదు. కాబట్టి వెంటనే తన పాపము తెలిసినప్పుడు దావీదు దేవుని సన్నిధికి పరిగెత్తి దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకున్న వాడికి చూస్తాం. ఈ 5వ వచనం అలా ప్రాముఖ్యంగా ఆయన యొక్క పాప ఒక కన్ఫెషన్ గురించి రాస్తాడు. ఇట్స్ సంథింగ్ టు కన్ఫెస్. 6వ వచనం చూడండి. ఒకసారి 6వ వచనం చూద్దాం. చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు చాలా మంచి. ఒకసారి 6వ వచనం ఒకసారి వచ్చి సహాయం చేయండి అమ్మా. చదవండి అమ్మా. ఈ 6వ వచనం పిల్లల ఇంగ్లీష్లో కొంచెం చేంజ్ ఉంది. ఒక చూసినప్పుడు ఏమంటాడు తెలుసా, ఎవ్రీ వన్ హూ ఇస్ గాడ్లీ ప్రే అంటాడు, ప్రార్థన చేయమంటాడు. ఎందుకు ప్రార్థన చేయమని అంటే వైల్ యూ మే బీ ఫౌండ్ అంటాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయ. నీతిమంతులందరూ కూడా మరి ఏం చేసినా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ద ప్రేయింగ్. ఎందుకంటే ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు కన్ఫెస్ చేస్తావో ఈ పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే
గాడ్లీ పర్సన్స్ ఉందో వారందరినీ కూడా ప్రార్థన చేయమని అక్కడ విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే దావీదు ఈ ప్రార్థనలో తన పాప క్షమాపణ పొందుకున్నాడు కాబట్టి దేవునికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఉండాలి, పాప క్షమాపణ విషయంలో ప్రార్థన చేయాలంటాడు. ఇంకోటి అంతేకాకుండా 7వ వచనంలోకి వస్తే అంటాడు, దేవుని వాక్యభావంలో ఉంచినప్పుడు దావీదు అంటాడు, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్ అంటాడు. నా ఆపత్కాలమందు యు ఆర్ ది ప్లేస్ వేర్ ఐ హైడ్ అంటాడు. ఆపత్కాలాలు మానవుని జీవితంలో ఉంటాయి, కానీ ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉంటావో, దేవుని యందు క్షమించమని అడుగుతావో, దేవునితో నువ్వు ఉంటావో, గాడ్ విల్ బి యువర్ హైడింగ్ ప్లేస్ అంటాడు. దేవుడు నువ్వు దాగు చోటై ఉన్నాడు అన్న సంగతిని అక్కడ రాస్తాడు. 8వ వచనం నుంచి మన వాక్యభావంలోనే ఉంటాను. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ 8వ వచనం నుంచి గాడ్ ఈజ్ సేయింగ్ టు దావీదుకు, ఎప్పుడైతే దావీదు తన పాప విషయంలో పశ్చాత్తాపమును పడ్డాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో, దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు ఏమంటాడు, ఇన్స్ట్రక్ట్ యూ అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ది వే అంటాడు. దేవుడు అంటాడు, దేవుని యొక్క వాగ్దానం ఏమైందంటే, నేను నీకు మార్గమును ఉపదేశించుదును అంటాడు. నువ్వు వెళ్ళవలసిన మార్గములో, నువ్వు జీవించవలసిన విధానమును గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు కౌన్సిల్ యూ అంటాడు. మనమంతా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు యెషయా గ్రంథంలో చూసినప్పుడు అంటాడు కదా, హీ ఈజ్ ఏ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆలోచనన్నిటికీ కర్త అయిన దేవుడు దావీదుతో వాగ్దానం చేసిందంటే, పిల్లరా, ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ యూ ది వే యూ షుడ్ గో. ప్రతి ఒక్కరూ కూడా పిల్లల దేవుడు నా మార్గాలను నడిపించాలి, ఆయన మార్గము నాకు ఉపదేశించాలి, ఏ మార్గంలో నడవాలి అన్న ఆలోచన దేవుడు నాకు ఇవ్వాలంటే మనం చేయవలసింది కూడా. ఒకసారి సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో మహాజ్ఞానైన సొలొమోను చక్కని మాట రాస్తున్న ఒక విశ్వాసి గురించి, దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని సొత్తైన వారితో మాట్లాడుతూ 3వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. చక్కని మాటలు మాట్లాడతాడు. ఒకసారి చూద్దాం ఏమంటుండో చూద్దాం. కీర్తనకారుడు మహాజ్ఞానైన సొలొమోను ఏమంటుండో చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్ us see. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ అంటాడు. సాధారణంగా మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మన ఆలోచన ప్రకారం జీవించాలి, మన ఆలోచన ప్రకారం వెళ్ళాలి. వి వాంట్ టు వాక్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్. మన నాలెడ్జ్ ఏమైందో, మనం ఏం ఆలోచిస్తున్నామో, మనమైతే ఏదైతే అనుకుంటున్నామో దాని ప్రకారము వెళ్ళాలనుకుంటాం. మహాజ్ఞానైన సొలొమోను అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని నడుచుకొనక, ఏమంటాడు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం. He's saying that with your full heart you trust God, acknowledge God. నీ యొక్క పూర్ణ హృదయముతో నీ దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినట్లా. ఆ తర్వాత చూడము ఏమంటాడు, నీ ప్రవర్తన అంతటినందు ఆయన అధికారము, కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్. నీ మార్గముల విషయంలో అంచినప్పుడు అక్కడ మాట్లాడతాడు, కమిట్ యువర్ వేస్. నీ యొక్క ప్రవర్తన అంతట్లో కూడా దేవునికి అధికారము. ప్రార్థన అయితే చేస్తున్నాక చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం. ఏమంటే ప్రార్థన చేస్తామో, పరలోక ప్రార్థన అందరికి వచ్చిన ప్రార్థన కదా. ఏం ప్రార్థన చేస్తావు? నీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూమి యందు నెరవేరును కాక. భూమి యందు నెరవేరును అంటే అది మన జీవితంలో సంగతి మర్చిపోతుంది. చాలాసార్లు ఏదో ఒక ఆచారబద్ధముగా, ఒక పద్ధతిగా, ఒక రిధంలో చెప్పడం అలవాటైపోయి చెప్తున్నా. కానీ ఇక్కడ కీర్తన ఇక్కడ చూసినప్పుడు మహాజ్ఞాన సొలొమోను కమిట్ యువర్ వేస్ టు గాడ్, ఆల్ యువర్ వేస్ టు లార్డ్. దేవునికి నీ యొక్క మార్గాలన్నీ కూడా, నీ ఆలోచనలన్నీ కూడా, నీ ఉద్దేశములన్నీ కూడా దేవునికి అప్పచెప్పుకోమంటాడు. కమిట్ యువర్ వేస్. ఆ తర్వాత ఏమంటున్నాం చూడు, ఒకసారి చూద్దాం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రతిరోజు నీ త్రోవలు సరళము కావాలి, నీ మార్గము సరళము కావాలి, నీ పరలోక యాత్ర సరళము కావాలి. నువ్వు పరలోకం చేరే విషయంలో దేవుడు ఉండాలంటే పిల్లల దేవుడు అంటున్నాడు, వెన్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, దేవునికి నిన్ను అప్పచెప్పుకుంటే, దెన్ గాడ్ విల్ క్లియర్ ఆల్ యువర్ ఆబ్స్టికల్స్ ఇన్ యువర్ వే.
అన్ని మార్గాలు సరళం చేస్తారు. చాలాసార్లు ఏం చేస్తారంటే వీ వాంట్ ఎ స్మూత్ వే ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో చాలా స్మూత్గా ఉండాలనుకుంటాం. ఏ అచ్చుతగ్గులు, ఏ ఎక్కువ తక్కువలు కనపడకుండా స్మూత్ గోయింగ్గా ఉండాలని ఆశపడుతుంటాం. కానీ ప్రాబ్లం ఏమిటంటే వీ డోంట్ కమిట్ అవర్ వేస్ టు ది లార్డ్. దేవునికి మన యొక్క మార్గములు అప్పచెప్పలేకపోతుంటాం. ఇక్కడ దేవుడు అంటాడు, దావీదుతో వాగ్దానం చేస్తుంది ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ యూ ది వే యూ షుడ్ గో. That is my counsel. I'm going to give you counsel. Which way is the right one for you? Which way you have to walk? దేవుడు నడవలసిన మార్గమును ఆయన ఇన్స్ట్రక్ట్. The promise of God. ఎందుకు దావీదుకు దేవుడి మాట చెప్తున్నట్టే, అంతవరకు దావీదు పాపములో పడిపోయి ఉన్నాడు. దావీదు యొక్క జీవితం వచ్చినప్పుడు he was controlled by his mind and his attitude. ఆయన కోరికలు, ఆయన ఆలోచన ప్రకారము ఆయన మైండ్ వెళ్ళిపోతుంది. ఆయన ఎలా అనుకున్నాడు అలా చేశాడు. ఆ పాప భారమును మోస్తాడు. ఎంతవరకు అయితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపాన్ని పొందలేదో అప్పటి వరకు కూడా he was committing his way. ఆయన విధానములోనే వెళ్తున్నాడు. దేవునికి అప్పచెప్పలేదు ఇంకా అప్పటికి. అందుకే ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పాడో దెన్ గాడ్ ప్రామిసెస్. దేవుడు ఊరికి నేను ప్రామిస్ చేయడం నీ మార్గాలని దేవుడు ఏదో పట్టుకుని నేను బలంగా తీసుకెళ్లేవాడు కాదు. గాడ్ విల్ నాట్ ఫోర్స్ యూ దిస్ వే వెన్ యూ కమిట్. అందుకే జ్ఞానం అంటాడు కదా, వెన్ యూ కమిట్ యువర్ వేస్. దేవునికి ప్రభా ఇంతవరకు నా ఆలోచన ప్రకారం జీవించాను, నా ఇష్టానుసారంగా జీవించాను, నా ఆలోచనే బెటర్ అనుకున్నాను, నా ఆలోచననే గొప్పదనుకున్నాను, నా ఆలోచన ప్రకారం వెళ్ళాను. కానీ ఐ ఫెయిల్డ్ ఇన్ మై లైఫ్. నౌ ఐ కమిట్ మై సెల్ఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నా జీవితాన్ని చేతులకు అప్పచెప్తున్నాను అన్నప్పుడు గాడ్ విల్ టేక్ కంట్రోల్ అంటాడు. అందుకే జ్ఞానం అంటాడు, లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ అంటాడు. చాలాసార్లు ఏం చేస్తామంటే we think that we are the wise people. మనం జ్ఞానం అనుకుంటాం. మనం చూసింది చాలాసార్లు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇదే రైట్, మనం చేయడమే కరెక్ట్, మనం వెళ్ళే విధానమే కరెక్ట్, ఇంతకంటే ఇంకో రైట్ విధానం ఉండదు. అందుకే లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ అంటే మీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని జీవించకుండా యెహోవా యందున బిఫోర్ కమిటింగ్ ఎనీథింగ్ we should have trust in God. దేవుని మీద నమ్మకం లేకుండా ఆయనకు మన మార్గాన్ని అప్పచెప్పలేము. కాబట్టి అందుకంటాడు, నీ సబుద్ధిని ఆధారము చేసుకునకుండా నీ దేవుని యందు నమ్మిక నుంచి నీ మార్గములు ఆయనకు అప్పచెప్పు. ఆయన అధికారమునకు అప్పచెప్పినప్పుడు దేవుడు సరళం చేస్తాడంటాడు మార్గాలు. ఇక్కడ చూసినప్పుడు అదే వాక్యంలో కీర్తనకారుడికి అదే మాట చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళాడో, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ పాప క్షమాపణ పొందుకున్నాడో, ఎప్పుడైతే ఆ సంతోషాన్ని తిరిగి పొందుకున్నాడో, దేవుడు దావీదు తను తాను దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు గాడ్ ఈస్ ప్రామిసింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ యూ ది వే. ఎందుకంటే ఇంతవరకు నువ్వు నడిచిన మార్గం వేరు, నువ్వు నడిచిన మార్గము కేవలం మరణం వైపు తీసుకెళ్ళింది. నేను ఇవ్వబోయే మార్గం అది గొప్ప మార్గము, నేను ఇవ్వబోయే మార్గం అది నిత్య జీవపు మార్గము. యేసు అనే ఆ మార్గంలో నడిచినప్పుడు నువ్వు పరమునకు చేర్చబడతావు. దట్ ఇస్ ద వే యు షుడ్ వాక్, ది వే ఆఫ్ ది రైచియస్నెస్. God says I am going to instruct you. దేవుడు ఎప్పుడు నడిపించాలని ఆశ కలిగి ఉంటాడు. God wants to lead his sheep. ఆయన మన కాపరి, ఆయన మేపు గొర్రెలు మనం కదా. ఒకసారి చూద్దాం యోహాను సువార్తలు ఎలా చూస్తారు చూద్దాం. ఒకసారి చూద్దాం యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఇక్కడ దేవుడు చూడండి, యేసు ప్రభువు వారు ఒక మాట తన గురించి తను మాట్లాడుతున్న ఒక మాట మాట్లాడతాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం బ్రదర్, ఒకసారి చూద్దాం. అతడికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి
నడిపించును. హల్లెలూయా. గాడ్ విల్ లీడ్ హిస్ షీప్ అంటాడు. దే నో హిస్ వాయిస్ అంటారు. దేవుని గొర్రెలు దేవుని స్వరమును తెలుసుకుని ఉన్నాయి, దేవుని స్వరమును ఎరిగి ఉన్నాయి. దే విల్ లిసన్ టు హిస్ వాయిస్, దే రికగ్నైజ్ ది గాడ్స్ వాయిస్, దే విల్ ఫాలో హిమ్ అండ్ హీ విల్ లీడ్ దెమ్ అంటాడు. దేవుడు ఎప్పుడు కూడా నడిపించేవాడు మన మార్గంలో. గొర్రెల కాపర్లకు ఉన్న పని ఏం తెలుసమ్మా? వాళ్ళు ముందు నడుస్తారు. గొర్రెలు నడవవలసిన త్రోవను ముందు నడిచి ఆ త్రోవను సరళం చేసేవారు. గొర్రెలు అటు ఇటు చెదిరిపోకుండా, అవి నాశనం అవ్వకుండా, అవి పచ్చిక బయలులోకి వెళ్ళడానికి, అవి రావడానికి పోవడానికి గొర్రెల కాపర్లు వాటికి ముందుగా నడిచేవారు కూడా. అవర్ గాడ్ విల్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us టు క్లియర్ ఎవ్రీ వే. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ ది వే, ఐఎమ్ గోయింగ్ టు కౌన్సిల్ యూ. ఇంతవరకు నువ్వు ఒక కౌన్సిల్ లేకుండా, ఒక దేవుని ఆలోచన లేకుండా నువ్వు జీవించావు. కానీ ఇప్పటి నుంచి ఎప్పుడైతే నువ్వు దేవునికి నిన్ను అప్పచెప్పుకున్నావో అప్పటి నుంచి అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు కౌన్సిల్ యూ ది వే వి షుడ్ గో. దేవుని మార్గము గొప్పది. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు కౌన్సిల్ యూ ది వే, ఐఎమ్ గోయింగ్ టు కౌన్సిల్ యూ ది వే. యేసు ప్రభువు అన్నారు కదా, శిష్యులు ప్రభు అన్నట్టు, నేను వెళ్ళిపోతున్నట్టు శిష్యులు అన్నట్టు, ప్రభు నువ్వు ఎక్కడ పోతున్నావు మాకేం తెలుసు అన్నట్టు. యోహాను 14. యు డోంట్ నో వే యూర్ గోయింగ్ అంటే. జీసస్ సెడ్, ఐ యామ్ ది వే, ది ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవమైన ఉన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు దెర్ ఇస్ నో అదర్ వే. యేసు తప్ప, యేసు రక్తము తప్ప, శిలువ కార్యము తప్ప, అది తప్ప ఇంకొక మార్గము లేదు పరమునకు చేర్చబడడానికి, ఆ నిత్య జీవంలోకి వెళ్ళ. దెర్ ఇస్ నో అదర్ వే, ఓన్లీ జీసస్ ఈజ్ ది వే. God says, I'm going to instruct you the way you should go, which will take you into your destination. నీ యొక్క గమ్యమును తీసుకెళ్ళి ఆ మార్గంలో నడిపిస్తాను, నేను ఇన్స్ట్రక్ట్ చేస్తా, నేను కౌన్సిల్ చేస్తా. God says, I'm going to counsel. This is my promise that you will not deviate from the way. I'm going to counsel the way. వే నడగంలో మెడవలో నేను నీకు ఆలోచన కలగజేస్తా అని చెప్తున్నాను. గొప్ప దేవుడు చెప్తున్న మాట. ఈ మాటల పిల్లరా ఒకసారి చూద్దాం, ఆ మాటలో చూద్దాం. ఒకసారి 8వ వచనం మరలా ఒకసారి చదువుకుందాం, ఒకసారి చూద్దాం. అక్కడ ఆయన ఒక మార్గం, ఆయన ప్రామిస్లో పిల్లలు 2 ప్రామిస్ చేస్తున్నాడు. ఫస్ట్ హి సేస్, ఐ యామ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ యూ ది వే. ఆ తర్వాత ఏమంటాడు చూడమ్మా, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి. దేవుడు ఆలోచన అలా ఊరికి ఇచ్చేవాడు అంటాడు కదా, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఓవర్ యూ, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఎంటైర్ జర్నీ, ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ ఇన్ ది ఎంటైర్ జర్నీ. దేవుడు అంటాడు, ఏదో ఆ బాబు అట్లా వెళ్ళిపో అన్నాడు, వదిలేస్తే వాడు కాదమ్మా. గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. బాబు ఈ మార్గం మంచిది, వెళ్ళిపోవద్దు, మధ్యలో ఏమైపోతావు అని చూసేవాడు. గాడ్ సేస్, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఓవర్ యువర్ వే. మనిషి కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు నిజంగా అలా ఎంత గొప్ప దేవుడు అమ్మా. గాడ్ కేర్స్ సో మచ్, He loves so much, He cares so much that He will watch every step we take. ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు కూడా ఆయన ప్రతి ఒక్క అడుగును కూడా చూచేవాడు. ప్రతి అడుగు మీద కూడా ఆయన కనుదృష్టి, నీ మార్గం అంతటి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన సంరక్షిస్తూ, ఆయన నడిపించుకుంటూ నువ్వు చేయవలసిన గమ్యస్థానానికి ఆయన చేర్చేవాడిగా ఉన్నాడు. You will just watch over your journey. చాలాసార్లు అనుకుంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అని డౌట్ వస్తుంది కదా. చాలాసార్లు డౌట్, దేవుడు నిజంగా చూస్తున్నాడా అండి? నిజంగా చూస్తున్నాడా దేవుడు? ఒకసారి చూద్దామా, దేవుని వాక్య భావన చూద్దాం. ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం పిల్ల. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఇక్కడ దేవుడు దర్శనములో చూసిన యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఒక వచనాన్ని మాత్రం చదివించాలని ఆశ కలిగి ఉన్నాను. 15వ వచనం పిల్లలు ఒకసారి ఎవరు చదివి సహాయం చేయండి అమ్మా. దేవుడు వాక్యం అమ్మా, ఇదిగో
నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఓవర్ యూ అంటాడు ఇంగ్లీష్లో. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఓవర్ యూ వెర్ ఎవర్ యూర్ గోయింగ్. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఓవర్ యూ. నిన్ను కాపాడిన నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడి నిన్ను మరలా తీసుకొచ్చే వరకు దేవుని యొక్క సన్నిధి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ స్థలంలోకి తీసుకొచ్చే వరకు దేవుని యొక్క కాపుదల ఆయన ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఓవర్ యూ. దేవుడు అలా విడిచిపెట్టేవాడు కాదన్న. దేవుడు చూసేవాడంటే దేవుని గురించి చాలా విషయాలు చేసుకుంటాం. చాలా సందర్భంలో అగరు పెట్టుకున్నాడు, చూస్తున్నవాడు అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకు? అరణ్యంలో పట్టుకొని చూశాడు కాబట్టి కదా. గాడ్ సీస్ మీ. దేవుడు చూసేవాడంట. దేవుడు వాక్యము లేహా అంటది, దేవుడు నా కష్టమును చూచాడన్న. has seen that I have been loveless అంటాడు, I have been hated అంటాడు. నేను ప్రేమించబడకపోవడము ఆయన చూచాడంటాడు. గర్భమును తెరిచాడంట లేహా గర్భంలో. దేవుడు చూచేవాడుగా. గాడ్ సీస్ ఎవ్రీథింగ్. చాలాసార్లు రోజుల్లో దేవుడు చూస్తాడన్నాడు. గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఓవర్ యూ, ఐఎమ్ గోయింగ్ టు కౌన్సిల్ యువర్ వే అండ్ ది ఎంటైర్ వే ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై ఐ ఓవర్ దట్. ఆ యొక్క మార్గం అంతట్లో కూడా నా కనుదృష్టి నీ మీద ఉంటుంది, నిన్ను కాపాడుతూ ముందుకు తీసుకెళ్తానంటాడు. రెండవ అంశాలకు వస్తాను. 9వ వచనంలో ఒకసారి చూద్దాం. 9వ వచనం ఒకసారి చూద్దాం. లెట్స్ గో వర్స్ బై వర్స్. 8వ వచనంలో ఉన్నాం కాదు, 9వ వచనం ఒకసారి చూద్దాం. ఫాస్ట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 9 బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనను కంచెల గాడిద వలెనను మీరు ఉండకుడి. God says that I am going to teach my way, I am going to watch over you, I am going to give you counsel, but I want one thing you should do. ఏంటంటే మీరు ఇలా ఉండకూడదు అంటున్నాడు. ఎలా అంటున్నాడు పిల్లరా? మీరు అంటాడు బుద్ధి జ్ఞానములు లేని అంటాడు గుర్రముల వలె గాడిదల వలె ఉండకూడదు అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి ప్రభా దేవా తిడుతున్నావా ఏంది అనిపిస్తుంది కదమ్మా వాక్యం చేసినప్పుడు. ఏమంటాడు? డోంట్ బీ లైక్ దట్. ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకు ఈ చక్కని కీర్తనలో గుర్రాలను గాడిదలను దేవుడు తీసుకొస్తున్నాడంటే దే హ్యావ్ టు బి కంట్రోల్డ్ బై సంథింగ్ అంటే కదా. ఏమంటాడు వాటిని కళ్ళెములతోటి కట్టాలి. అవి నడిపించాలంటే, గాడిదల్ని గుర్రాలని నడిపించాలంటే కళ్ళెలు కావాలి. కళ్ళెము లేకుండా అవి మాట వినవు, చెప్పిన సైడ్ పోవు, ఇష్టం వచ్చిన సైడ్ వెళ్తాయి కదా. ఆ ప్రాబ్లం దేవుడు ఎందుకు ఊరికి ఇస్తాడమ్మా? ఏమిటికి కళ్ళాలు కావాలి. ఎందుకంటే ఒక మార్గం ఏంటంటే దే హ్యావ్ టు బి కంట్రోల్డ్ బై ఏమంటాడు ఇంగ్లీష్లో ఏమన్నాడమ్మా? బిట్స్ అండ్ బ్రిటిల్స్లో అవిటితోటి కంట్రోల్ చేస్తే కానీ ఒక మార్గంలోకి అది. ఈరోజు దేవుని వాక్యం అంటే God says I'm going to instruct you, I'm going to counsel you, I'm going to keep an eye on your way. నీ మార్గం మీద నా కన్ను దృష్టి వస్తుంది, నిన్ను కాపాడుతాను, నీకు మార్గాలు తెలియజేస్తాను. I will show everything, I will be with you. But thing is that I don't want to control you. నిన్ను ఫోర్స్ఫుల్గా ఈ మార్గంలో నడిపించడం నాకు ఇష్టం లేదు. It has to be a willing walk. కీర్తనకర్తలు చెప్తున్నాడు, I am promising you the way, I am promising you my counsel, I am promising the protection and I keeping a watch. The thing is that I don't want to control you forcefully. But God is a God of freedom. ఆది మానవుడు సృజించినప్పుడు ఆ చెట్టు దగ్గర దేవుడు ఏం అడ్డం పెట్టలేదు కదమ్మా. ఒకవేళ ఆయన అడ్డం పెట్టిన తర్వాత జీవమిచ్చు పండ్ల మీద దగ్గర కెరూబులు పెట్టాడట దేవుడు. ముందే కెరూబులు అక్కడ పెట్టినట్టే బహుశా ఆదా మారదాకా పోయేవాడు కాదేమో. బట్ గాడ్ కొన్నిసార్లు చాలాసార్లు పిల్లరా దేవుని వాక్యపాలన ఈరోజు పిల్లరా, గాడ్ డజంట్ వాంట్ ఎనీథింగ్ టు ఫోర్స్ అపాన్ us.
దేవుడు మన మీద ఏది కూడా రుద్ధాలను చేసేవాడు కాదు. దేవుడు తన మార్గమును చెప్తాడు, తన ఆలోచన చెప్తాడు, తన కనుదృష్టి మీద ఉంటుంది. ఆయన మార్గములన్నీ కూడా నీతి మార్గములే ఉన్నాయి. కానీ ఆయన నా మార్గములో హీ విల్ నాట్ ఫోర్స్ యూ. ఆయన నిన్ను బలవంతంగా మార్గంలో నడవనడు. హీ హస్ గివెన్ ఫ్రీడమ్. ఇట్ ఇస్ అప్ టు చూస్. ఈరోజు మనము నిర్ణయించుకోవాలి. దేవుడు చెప్పే ఆ మార్గంలో, యేసు అనే మార్గంలో నడవాలా లేదా అనేది అది మన ఆలోచన, మనకి వదిలిపెట్టాడు దేవుడు. అందుకే ఏమంటాడు వాక్యంలో చెప్పినప్పుడు శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడంట, మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సిలువ యొక్క సువర్తమానము ప్రకటించమన్నాడు. అంటాడు మార్కు సువార్త, నమ్మి విశ్వసించేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. దేర్ ఈస్ టూ థింగ్స్. వన్ థింగ్, యూ విల్ గెట్ సాల్వేషన్ ఆర్ పనిష్మెంట్. ఇట్స్ యువర్ చాయిస్. దేవుడు ఏది కూడా నీకు బలవంతంగా, నీ రక్షణ కూడా దేవుడు బలవంతంగా ఇవ్వడానికి ఇష్టపడతలేడు. నీకు పనిష్మెంట్ కూడా దేవుడు బలవంతంగా ఇవ్వడు. ఇట్ ఈస్ అపాన్ యువర్ విజ్డమ్. దేవుడు నీకు కొన్ని మార్గాలు పెట్టాడు. ఆ మార్గాల్లో నువ్వు ఏది కావాలో నువ్వు ఎన్నుకోవచ్చు. యేసుప్రభు వాక్యం చెప్తారుగా, చెప్పినప్పుడు అంటాడు కదా, ఏమంటే 2 మార్గాలు అంటాడు, 2 ways అంటాడు. ఒకటి ఇరుకైన మార్గము, ఒకటి విశాలమైన మార్గం. నువ్వు ఎక్కడ పోవాలనుకున్న నీ చాయిస్. దేవుడు అంటాడు, గుర్రాల్లా గాడిదల్లా మిమ్మల్ని కంట్రోల్ చేయాలని ఆలోచన నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్ థింకింగ్ టు కంట్రోల్ యూ. మిమ్మల్ని అలా పట్టి పెట్టాలి, లేకపోతే ఆ కళ్ళాలతో మేము నడిపించాలన్న ఉద్దేశం కాదు. నేను మీకు స్వతంత్రాన్ని ఇచ్చాను. ఫ్రీ విల్ టు చూస్ లైఫ్. గాడ్ వాంట్స్ us to choose life. నువ్వు ఒకవేళ నిత్య మరణమును నువ్వు ఆశిస్తే దేవుడు ఏం చేయలేడు. God can do anything, nothing. ఎందుకంటే అంటు కదా, దేవుడు నీ ముందు ఉంచాడు. అందుకే అంటాడు, ఇక్కడ అంటున్నాడు, అలా ఆ యొక్క గాడిదల గుర్రంలో మీరు కంట్రోల్ చేయబడాలని నేను అనుకోవట్లేదు. మీ యొక్క స్వబుద్ధితో మీరు దేవుని వెంబడించాలని, మీ ఆలోచనతో, మీ మనస్సుపూర్వకంగా నువ్వు దేవునికి కమిట్ అయి వెళ్ళాలని. God wants to follow him with all commitment. దేవుణ్ణి మనము అలా స్వతంత్రం ఇచ్చాడు. ఈరోజు నిజంగా దేవుణ్ణి వెంబడిస్తావాలి. యేసు ప్రభు దగ్గర కూడా ఒక ఆయన వచ్చాడట కదా, వచ్చి అడిగినాడు కదా, గొప్ప ధనవంతుడు వచ్చాడు. ధనవంతుడు వచ్చి ఏమన్నాడు, పరలోక రాజ్యము స్వతంత్రించుకోవాలంటే నేను ఏం చేయాలన్నాడు. ప్రభు ఆజ్ఞలు చెప్పాడు. ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను, స్టోరీ పెద్ద చిన్నప్పటి నుంచే చేస్తున్నాను. నీ ఒక్కటి కొదువు ఉంది, ఉన్నదాన్ని విడిచిపెట్టు, నన్ను వెంబడించన్నాడంట. వెంబడించాడమ్మా. ఎందుకంటే ఉన్నదాన్ని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. దేవుని వాక్యం ఆలోచన, దేవుని వాక్యము, గాడ్ సేస్ ఐ డోంట్ వాంట్ టు కంట్రోల్, ఐ యామ్ గివింగ్ యూ ఫ్రీడమ్. యేసు ప్రభువు 2 స్వతంత్రాలు ఇచ్చాడు. ఒకటేమో ఆయన వెంబడించడానికి మన స్వతంత్రం ఇచ్చాడు. ఇట్స్ అప్ టు అస్. మనము దేవుళ్ళ కంట్రోల్ చేయాలి, దేవుడు కంట్రోల్ చేసి తీసుకెళ్ళాలని ఆశపడతలేడు. కానీ దేవుడు మన యొక్క స్వబుద్ధికి ఇచ్చాడు. దేవుడు వెంబడిస్తే మనకు నిత్యజీవం ఉంటుంది కాబట్టి వెంబడించమన్నాడు. రెండోది, క్రీస్తులో ఇంకో స్వతంత్రం ఉంది. ఏంటంటే క్రీస్తు యేసు అనుగ్రహించిన ఈ స్వాతంత్రములో స్థిరులై ఉండు అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫ్రీడమ్. గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, నాట్ టు సిన్. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. పాపములో నుంచి, పాపపు బానిసత్వములోంచి యేసు రక్తము ద్వారా ఆయన స్వతంత్రాన్ని ఇచ్చాడు. యేసు రక్తము ద్వారా స్వతంత్రాన్ని ఇచ్చాడు. అందుకే అంటాడు, యేసు అనుగ్రహించిన ఈ స్వాతంత్రములో స్థిరులై ఉండి మరలా పాపపు బానిసత్వము కిందికి, కాడి కిందికి జారక అంటాడు. దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ స్కిడింగ్ ఆఫ్ ఇంటూ దట్ స్లేవరీ. ఆ బానిసత్వంలోకి వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి దేవుడు వచ్చాడు, జాగ్రత్త అంటాడు. దేవుడు ఆ స్వతంత్రం ఇచ్చాడు. ఈరోజు దేవుడు అందుకే అంటున్నాడు. ఈ 9వ వచనం నిజంగా నేను అనుకుంటున్నాను, ఈరోజు చదివినప్పుడు ఎందుకు దేవుడు ఈ 9వ వచనంలో ఈ గాడిదని గుర్రాన్ని పెట్టాడంటే, గాడ్ సేస్ ఇట్స్ అబౌట్ ది ఫ్రీ విల్. నిజంగా ఈరోజు దేవునికి మనస్ఫూర్తిగా మన అపచెప్పుకొని ఉంటే God will do wonders. చివరి భాగంలో చూసినప్పుడు ఇక్కడ అంటాడు, దేవుని వాక్య భాగంలో 10-11 వచనాలు చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఏమంటాడు, ఎవరైతే ఒకసారి చదువుకుందాం లెట్స్ సీ. ఒకసారి ఫాస్ట్ వెళ్ళిపోదాం, టైం అయిపోయింది, టైం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. ఎవడైతే భక్తిహీనుడు ఉన్నాడో, ఎవడైతే దేవుణ్ణి ఎరగని వాడు ఉన్నాడో, దేవుణ్ణి నమ్మని వాడు ఉన్నాడో, వాడికి అనేకమైన శ్రమ అంటాడు. ఇంకా అమ్మా,
యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించుచున్నది. ఇట్ హాస్ బీన్ సరౌండెడ్ బై ది గ్రేస్ అండ్ ది మర్సీ. అసలు అందరము కూడా మనము శ్రమలో పడాల్సిన వాళ్ళం, మన ఇచ్చే నరకంలో పడవలసిన వాళ్ళం. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, సిలువలో విశ్వసించారో వారి మీద కృప ఆవరించుచున్నది అంటాడు. ఇట్స్ బీన్ సరౌండెడ్ బై ది గాడ్స్ మర్సీ అండ్ ది గ్రేస్. చివరి వాక్యం, చివరి వచనం చూసుకున్నాం పిల్లలు, నా టైం అయిపోయింది. చివరి వచనం చూసుకున్నాం. ఏమంటున్నామా? నీతిమంతులారా యెహోవాను బట్టి, నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది, రిజాయిస్ ఇన్ ది లార్డ్. యెహోవాను బట్టి నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందించుడు. ఎందుకు యెహోవాను బట్టి నీతిమంతులు ఆనందించాలంటే నీ నీతి నీది కాదు, కానీ యేసయ్య నీకు సిలువలో వచ్చిన నీతి కాబట్టి. Your righteousness is not your righteousness, it is God's inputted righteousness. Hallelujah. ఆ సిలువ రక్తము ద్వారా దేవుడు నీకు నీతిని ఇచ్చాడు కాబట్టి దేవుని భక్తి ఆ నీతి విషయంలో నువ్వు ఆనందించాలంటాడు. ఇంకేమంటాడు? యథార్థ హృదయాలారా, those who are upright. ఎలా అప్రైట్ అవుతామమ్మ? దేవుని ద్వారా అప్రైట్ అవుతాం. When we come to God, we will become upright. Not with our righteousness, with God's righteousness we will upright. ఏమంటాడు? ఉత్సాహ గానము చేయుడి అంటాడు. అలాగ దేవుని ఇచ్చిన ఆ నీతిలో ఆనందించి దేవుని యందు ఉత్సాహగానము చేసే వారిలా ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించాడు. లేచి నిలిచిన ప్రార్థన, ప్రభు నేను ప్రార్థన ఆశీర్వాద సెలకీర్తులను మన ఆనందంలో నిలుచుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్న గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్తవు, సర్వాధికారి, నీకు స్తోత్రం. అవునైనా చక్కని మాటలు మమ్మల్ని నుంచి, అవునైనా కీర్తనకారుతో నువ్వు మాట్లాడినట్టు మా మార్గాలన్నీ నువ్వు సరళము చేయి. మా మార్గములో మీరు ముందు నచ్చేవారిగా ఉన్నారు. మేము వెళ్ళవలసిన గమ్యమునకు మీరు చేర్చేవారిగా ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నైనా మా మార్గములు చేతులకు అప్పచెప్పేటి మనసును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేశారు. బలవంతము చేయనైనా గురువుల వలె, గాజుల వలె కాకుండా నైనా స్వబుద్ధితో నా దేవుని వెంబడించేవారుగా, దేవుణ్ణి అనుసరించి జీవించేవారిగా ఉండేటకు సహాయం దయచేయండి. ఏ నీతినైతే మీరు ఇచ్చారో ఆ నీతి విషయంలో ఆనందించిన ఉత్సాహగానము చేసేవారిగా ఉండేటకు సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయడం, వాక్యానుసరమైన జీవితాన్ని దయచేయండి. చేరచ ప్రత్యేక బిడ్డల సంఘమును మీ ఆశీర్వాదాన్ని నింపి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.